హాయ్ హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. లాస్ట్ వీక్ సరిగ్గా వీడియోస్ పెట్టలేదు కదా అని షార్ట్స్ పెడుతూ వచ్చాను మధ్యలో. వెల్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. యూజువలీ నేను డే రొటీన్ అనో ఏదో ఒకటి పర్టికులర్గా థీమ్ తీసుకుని అంతవరకు షూట్ చేస్తాను కదా. ఈ వ్లాగ్ అంతా ర్యాండమ్ది అనమాట. సో ఒకరోజు ఈవినింగ్ మంచిగా వర్షం పడుతోంది. ఎంత హాయిగా ప్లెజెంట్గా అనిపించిందంటే చాలా పెద్దగా పడింది అనమాట. June 4th ప్రణవ్యకి దెబ్బ తగిలిందని నేను ఒక వీడియోలో షేర్ చేశాను, గుర్తుందా? సో అది ఇప్పటికీ సరిగ్గా తగ్గలేదండి. వెంటనే తీసుకెళ్ళి స్టిచెస్ వేయకపోవడం వల్ల పైన ఇలా ఎక్స్ట్రాగా కండ ఫామ్ అయింది. సో అది ట్రీట్మెంట్ అవుతుంది అనమాట. ఇంకా స్కిన్ అంతా పీల్ చేసి పంపించారు. నెక్స్ట్ ఇక్కడైతే ఇది మా చెట్టుకు పూసిన విరజాజి పూలు. నేను ఏం చేశానంటే నెక్స్ట్ 2 days పూసినవన్నీ ఇలాగా కొంచెం కొంచెం చెండుల్లాగా కట్టి మా నేబర్స్కి షేర్ చేశాను. మనకి పాత రోజుల్లో అలా షేర్ చేసేవాళ్ళు కదా అని. అండ్ ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ ఏమంటారు స్కూల్ రొటీన్లో భాగంగా షూట్ చేసినటువంటి క్లిప్స్ ఇవి. సో వన్ ఫైన్ మార్నింగ్ అనమాట. పూజ అంతా అయ్యాక వైటమిన్ డి తీసుకుందామని అప్పుడప్పుడు అలా బయటికి ఎండ కనిపిస్తే కారిడార్లో వస్తూ ఉంటాను కదా. సో నేను యూజువలీ వంట చేసేటప్పుడు బ్లూటూత్లో ఏదో ఒకటి ఓపెన్ హార్ట్, నండూరు శ్రీనివాస్ గారు చెప్పేవో ఇలా ఏదో ఒకటి వింటూ ఉంటా. అంటే నాకు పర్టికులర్ ఇదే ఫాలో అవ్వాలి అదేం ఉండదు, నచ్చింది అలా వింటూ ఉంటాను అనమాట. ఇక్కడ మీరు చూసిన మందారాలు పింక్ అండ్ రెడ్వి మా చెట్టు అనమాట. సో ఈ మధ్య కొంచెం పూలు పూస్తున్నాయి అండ్ మళ్ళీ మొక్కలు తెచ్చుకోవాలి వేసుకోవాలన్న ఆలోచన ఉత్సాహం కూడా కలిగింది. సో గుంట పొంగనాలు ప్యాన్ ఆ టాపిక్ తెచ్చాను కదా లాస్ట్ వీడియోలో. ఇది మా చుట్టాలది. సో మేము అందరం ఒకే బిల్డింగ్లో 3 ఫ్యామిలీస్ ఉంటాం కదా. టెంపరీగా ఆ ఒక్క రోజు కోసం ప్రణవ్యకి వేద్దామని తీసుకొచ్చాను. అప్పుడు అమ్మ చెప్పింది, నువ్వు కొనకు, నా దగ్గర 2 ఉన్నాయి, ఒకటి తీసుకో అని. అండ్ ఇక్కడైతే గుంట పొంగనాలకి షార్ట్ పెట్టాను, రెసిపీ చూసే ఉంటారు. ఉప్పు పసుపు వేసాను. పసుపు జస్ట్ కలర్ కోసం వేస్తాను నేను. అండ్ ఇది ఆడించిన పసుపు అనమాట, అందుకే ధైర్యంగా వేసేస్తున్నా. క్యారెట్, ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయ ఈ బటర్ఫ్లై గ్రేటర్లోన స్లైసర్ అనాలి ఏమనాలి దాన్ని, చాపర్ దాంట్లో చాప్ చేసి మిక్స్ చేసేసుకున్నాను. ఇంకా కావాలంటే జీలకర్ర పొడి ఆర్ జీలకర్ర యాడ్ చేసుకోవచ్చు. అంత ఆయిల్ వేసుకుని షాలో ఫ్రై కిందే అవుతుంది, ఇది డీప్ ఫ్రై కాదు. సో ఒక్కొక్క దాంట్లో ఫిల్ చేసేసుకున్నాను. లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దగ్గరే ఉండి టర్న్ చేసుకుంటూ 2 sides ఫ్లిప్ చేసి మంచిగా ఎర్రగా కాలేలాగా చేసాను. దీంట్లో మీరు ఏం నంచుకున్నా బాగుంటుంది. అలా వేడిగా పొగలు కక్కుతున్నప్పుడు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లం దోశ వేసుకుంటాం కదా, గోధుమ పిండి బెల్లం కలిపి కొంచెం కన్సిస్టెన్సీ చిక్కగా కలుపుకొని దీంట్లో వేసేసుకొని స్వీట్ పనియారం కింద కూడా వేసుకోవచ్చు. స్వీట్ గుంట పొంగడాలు. సో ట్రై చేయండి మీరు కూడా. అండ్ నేను ఈ వీడియో చేసే ముందే ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చూశాను, ఓట్స్ పైనాపిల్ కేక్ అనమాట. అది కూడా గుంట పొంగనాల ప్యాన్తో. నేను ట్రై చేద్దామనిపించింది నాకు. సో చేస్తే తప్పకుండా మీకు షేర్ చేస్తాను. వెల్, మొత్తానికైతే మా అమ్మాయి అడిగిన వెంటనే నేను అది నెరవేర్చేశాను. బికాజ్ ఇలాంటివన్నీ మనము అడిగిన వెంటనే పెడితే దీనివల్ల వాళ్ళు ఏమంటారు బ్యాడ్ మేనర్స్ నేర్చుకొని పట్టుదలతో, అంటే అడమెంట్గా పట్టిందే కావాలి టైప్లో తయారవుతారని నేను అనుకోను. ఒక ఏజ్ వచ్చే టైంకి వాళ్ళు ఖచ్చితంగా మారుతారు, నేర్చుకుంటారు. ఎస్పెషలీ అమ్మాయిలు సర్టెన్ ఏజ్ రాగానే క్వైట్ అయిపోతారు. ఇప్పుడు ఎంత యాక్టివ్ హైపర్ ఉన్నా కానీ. అదనమాట బ్రేక్ఫాస్ట్ పొద్దున్నే ప్రిపేర్ చేసింది. ఇంట్లో ఒక 2-3 తిని ఒక 5 అయితే ప్యాక్ చేశాను. సో దట్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరితో అయినా షేర్ చేసుకుంటే అని. స్కూల్ నుంచి రాగానే చెప్తుంది, ఇవాళ నేను ఒక ఫ్రెండ్ సేమ్ వెరైటీ తెచ్చుకున్నాం, ఇంకో రోజు వస్తుంది, ఇవాళ లంచ్ మాది సేమ్ ఉంది, ఇలా చెప్తూ ఉంటుంది అనమాట. నేను గుడ్ డే బిస్కెట్స్ పెడితే ఆ రోజు ఎక్లేర్స్ తెచ్చి పెట్టుకుంది అనమాట బుడ్డి చేతులతో. సో బస్సులో అందరితో షేర్ చేసుకొని తింటుంది. థర్స్డే సంతకు వెళ్ళాను. సంతలో ఈ ఫ్యాన్సీ ట్రెండీ ఇయర్ రింగ్స్ చూసి మా అనూషకు బాగుంటాయని తీసుకొచ్చాను. యాక్చువల్లీ తను యంగ్ కాబట్టి నా మీద. సో మా మరదలకి ఇవి ఇచ్చి నేను మిగతా 2 నేను ఉంచుకున్నాను అనమాట. ఇవి మీరు షార్ట్లో చూసే ఉంటారు, చూడని వాళ్ళు ఉంటారు కదా అని ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఈచ్ ఇయర్ రింగ్ 60 రూపీస్, ఎనీ ఐటమ్ 60 రూపీస్ అనమాట.
సో బాగున్నాయి. నాకు ఈ మధ్యకాలంలో ఇలా రింగ్ టైప్ లేదు కదా అని తెచ్చుకున్నాను. ఇందాక ఫస్ట్ చూపించినవి ఏంటంటే వెస్ట్రన్ వేర్కి బాగుంటాయి అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చి బ్లాక్ మెటల్ది తీసుకున్నాను. నేను నానా తంటాలు పడ్డాను అనమాట దీన్ని ప్రొజెక్ట్ చేయడానికి, నీట్గా పెట్టడానికి. సమ్హౌ ఐ మేనేజ్డ్. దీనిలో డిజైన్ ఇంట్రికేట్గా చాలా బాగుంది, బ్యూటిఫుల్గా అనిపించింది. సో నాది కొంచెం గుండ్రంగా పెద్ద ఫేస్ కాబట్టి బాగుంటుందని నేను అనుకుంటున్నా. ప్రస్తుతానికి ఇంకా పెట్టుకోలేదు, పెట్టుకుంటే స్టైల్ చేసి చూపిద్దామని అనుకున్నా. యాక్చువల్లీ మీ డే ఎలా గడుస్తోంది కామెంట్ చేయండి. ఐ నో నేను ఇన్కన్సిస్టెంట్ ఉన్నాను బికాజ్ ఇంట్లో ఇన్లాస్ ఉన్నారు, చాలా హెక్టిక్గా ఉంటుంది ఇంట్లో. 24/7 సరిపోవట్లేదు పనికి. అలానే నేనేం కంటిన్యూస్గా పనే చేస్తున్నానని కాదు, సేమ్ టైం నా ఫీట్ పెయిన్కి తగ్గ రెస్ట్ దానికి ఇచ్చుకుంటూ స్కూల్కి పంపించి లాస్ట్ 1 వీక్ అంతా యూనిట్ టెస్ట్ ఆ స్ట్రెస్ నేను తీసుకుని మొత్తానికి అలా నడిచింది. ఇక్కడైతే సాటర్డే మార్నింగ్ అనమాట బొబ్బట్లు చేస్తున్నాను. ఆ రోజు ఆషాఢం డే 1 కదా. అండ్ ఆ రోజు మా ఇంట్లో మా ఫాదర్ ఇన్ లాది అండ్ మా హస్బెండ్ ఇద్దరిది తిథుల ప్రకారం పుట్టినరోజు అనమాట. సో యూజువల్లీ నేను బొబ్బట్లు చెయ్యను బికాజ్ ఇట్స్ టైం టేకింగ్, చాలా దగ్గర ఉండి చేసుకునే పని. నాకు ఎందుకో అది చాలా టైం కన్జ్యూమింగ్ అనిపిస్తుంది. బట్ ఇన్లాస్ కూడా ఉన్నారు కదా, సరదాగా ఉంటుంది అని చెప్పి ఇది చేశాను. ఫస్ట్ అయితే గోధుమ పిండి అనుకున్నాను కానీ మనం ఎప్పుడు గోధుమ పిండితో ట్రై చేయలేదు. చేసిన 1-2 సార్లైనా మైదాతోనే చేసాం కాబట్టి ఫస్ట్ పిండి అయితే మంచిగా కలుపుకుని ఆయిల్ వేసి నానపెట్టేశాను మార్నింగ్ 6 o'clock కల్లా. పచ్చిశనగపప్పు కడిగి నానపెట్టుకున్నాను. ఒక 1 hour తర్వాత దాన్ని చక్కగా మెత్తగా ఉడికించేసి, మీ అందరికీ తెలుసు కదా, మీరు డిఫరెంట్ రీజియన్స్లో దాన్ని డిఫరెంట్ పేరుతో పిలుస్తారు బొబ్బట్లని. సో నేను డీటెయిల్డ్ ప్రాసెస్ అయితే చెప్పట్లేదు కానీ నేను చేసింది చెప్తున్నాను. ఈ ఆయిల్ ఏదైతే మైదా సోక్ అయ్యిందో దీన్ని రీయూస్ చేసుకుంటాను నేను. ఇదేమీ కుక్డ్ కాదు కదా, జస్ట్ మైదాలో ఆ గ్లూటెన్ చక్కగా సాగడానికి మనము సోక్ చేసి పెడతాము. సో ఇది పని ఇది అవుతూ ఉండగా నేను పప్పు ఉడికించుకోవడం, ఇంట్లో వంటకి బ్రేక్ఫాస్ట్కి అన్నీ వన్ ఆఫ్టర్ ది అదర్ చేశాను. మీరు ఉండేది నలుగురు, తినేది కొంచెం, ఇంతెందుకు చేశారు అనుకుంటున్నారా? మేము 4 ఫ్యామిలీస్ ఉంటాము. ఒక బిల్డింగ్లో ముగ్గురం, పక్క బిల్డింగ్లో మా తమ్ముడు. సో నేనేం చేసినా ఇలాంటి కొంచెం ఒకేషనల్లీ నేను షేర్ చేసుకోవడం అది అలవాటు. సో అందుకని అనమాట బెల్లం వేసి దగ్గరగా చేస్తున్నాను. కొంతమంది ఇంకా ఉడికించకుండా రెండోసారి బెల్లము పప్పు కలిపేసి ఉండలు చేసేసి చేస్తారంట. బట్ మా ఇంట్లో చిన్నప్పుడైతే రోట్లో దంచి చేసేవాళ్ళు మొత్తము. సో ఇలా హార్డ్గా అయిన తర్వాత దీన్ని బాల్స్లా చేసి చేసినాను. ఇది కలర్ ఎందుకు ఇలా ఉందంటే బూరుగుపూడి బెల్లం అంటారు కదా, నాకు ఆంధ్ర నుంచి తెలిసిన ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మొన్న కొంచెం వాళ్ళు పూణే పట్టుకెళ్తూ మాకు కొంచెం ఇచ్చారనమాట బూరుగుపూడి బెల్లం. చాలా తీయగా ఉంది అది. మొత్తానికి ఈ విధంగా అయితే బాల్స్లా ఫస్ట్ చేసేసుకుని 20 బాల్స్ డిస్ట్రిబ్యూషన్వి ఫస్ట్ చేశాను, తర్వాత 20 ఇంట్లో వాళ్ళకి చేశాను. సో మొత్తానికి బొబ్బట్లు అయితే పొద్దున్న 6కి మొదలు పెడితే 3 అయింది. అంటే బ్రేక్స్ తీసుకుంటూ చేశానులేండి అందుకని. అండ్ మా ఇంట్లో ఒక పర్టికులర్ సైజ్ చెప్పారు, అంత సైజ్ కంటే పెద్దగా చేయొద్దు అని. సో మంచిగా హోమ్ మేడ్ గీ ఎవ్రీ వీక్ నేను మా ఇన్లాస్ వచ్చినప్పటి నుంచి మిల్క్ ఎక్కువ తీసుకోవడం వల్ల 2-3 లీటర్స్ పడుతుంది. ఒక్కొక్క రోజు 2, ఒక్కొక్క రోజు 3. సో కాచి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత నెయ్యి మీగడ వస్తే వీక్కే నెయ్యి వచ్చేస్తుంది అనమాట. అంత బాగా అసలు నెయ్యి వస్తుంది కాబట్టి మంచిగా నెయ్యితో చేశాను. ఇది హైలో పెట్టడం వల్ల ఇలా కొంచెం బర్న్ అయిపోయింది, కానీ మిగతా అన్ని దగ్గరుండి చేశాను. కెమెరా పెట్టుకుని ఇలా చేయడం వల్ల ఒక్కొక్కసారి ఇలాగ అవుతూ ఉంటాయి. యూజువల్గా బర్త్డేకి పూర్ణం చేస్తారు, పూర్ణం బూరెలు. అందుకని ఇది పూర్ణంతో చేసే ఐటమే కదా అని నేను బొబ్బట్లు చేసుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది అమ్మకి, ఇది వేరే వాళ్ళకి, ఇది వేరే వాళ్ళకి అలాగే చేశాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పులిహోర చేశాను. ఒక 2 రైస్ కప్స్ ఉంటాయి కదా, రైస్ కుక్కర్ కప్స్, దాని మెజర్మెంట్స్తో 2 కప్స్ తీసుకుని చేసా. అది బ్రేక్ఫాస్ట్లో తినేసి లంచ్కి చామదుంపల ఫ్రై. ఇక్కడ కూడా మళ్ళీ డిఫరెంట్గా అనమాట. ఒకటి ప్రణవ్యకి
ఒక స్టైల్లో, మిగతా వాళ్ళకి ఇంకొక స్టైల్లో. ఫ్రైయే కాకపోతే ఎవరికి నచ్చిన వెరైటీ ఆఫ్ స్పైస్ పౌడర్స్ వేసి వాళ్ళకి. అండ్ గోంగూర పప్పు చేశాను అనమాట ఆ రోజు లంచ్కి. సో మొత్తానికి ఆ రోజు ఈవినింగ్ మా మేడ్ గోరింటాకు తీసుకొని వచ్చింది. చక్కగా పెట్టేసుకున్నాం అనమాట. ఆషాఢ మాసంలో మనం గోరింటాకు పెట్టుకుంటాం కదా, ఎందుకు అంటే రెయినీ సీజన్లో మనకి రకరకాల డిసీజెస్ వస్తూ ఉంటాయి, అలాంటి ఫంగల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని దూరం పెట్టడానికి అని. సో మొత్తానికి నేను ఈవినింగ్ పెట్టేసుకున్నా. నైట్ మళ్ళీ మాకు కల్కి మూవీకి టికెట్స్ బుక్ అయ్యాయి అని చెప్పి, నాకు స్టాండర్డ్ ఇదే ఏమంటారు పిడకలు, బట్ ఈసారి కొంచెం పిడకలు పక్కింట్లో గోడ మీద పెట్టినట్టు దూరం అయిపోయింది, చందమామకి దగ్గర రాలేదు. బట్ స్టిల్ చాలా బాగా పండింది. నాకు 1-2 అవర్స్ ఉంచుకుంటే చాలు ఈ ఫింగర్స్ దగ్గర అంతా నలిపెక్కిపోతూ ఉంటుంది. సండే వెళ్ళి మట్టి అవన్నీ తెచ్చుకున్నాము. మండే నేను పర్సనల్గా వెళ్ళి నాకు కావాల్సిన మొక్కలన్నీ తెచ్చుకున్నాను అనమాట. అదే నర్సరీలో లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే తెచ్చాను నేను. బాగా బతికింది. నాకు విరజాజి పూలు అయితే రోజు చక్కగా నారచేయంత చెండు వస్తుంది ఏదైనా యాడ్ చేసి కడుతూ ఉంటే. సో మరువం, గులాబీలు, ఈ కరివేరు డార్క్ పింక్ తీసుకొచ్చాను. యూజువల్గా భూమిలో పెట్టాలి, నేను స్వార్థపూరితంగా ఇలా వాటర్ బబుల్స్ కట్ చేసుకున్నాను కదా, వాటిలోనే పెట్టించాను. మా మేడ్ వాళ్ళ హస్బెండ్ని తీసుకొచ్చి తను అన్నీ నాకు ఈ విధంగా అరేంజ్ చేయించింది. సో మనం ఒక సామెత ఉంటుంది కదా, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని. నేను ఎవరితోనైనా 99% స్వీట్గానే ఉంటాను, నన్ను అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది. సో ఇది నేను మార్కెట్ 99లో ఒక 6 months ముందు కొన్నాను. ఇక్కడ అంతా అరేంజ్ చేద్దాము అని ఫైనలీ ఈరోజు పెట్టేశాను. అది కూడా గార్డెన్ది సరదాగా. ఈ మరువం సీడ్స్ ఫ్లవర్స్ వచ్చాయి కదా, ఇంక ఈ స్టెమ్ తీసి నిన్న నేను పూలలో వేసి కట్టాను అనమాట. నాకు మన సబ్స్క్రైబర్ చెప్పారు, ఇలా మరువంని ఎప్పటికప్పుడు ప్రూన్ చేసుకుంటూ ఉంటే మంచిగా గ్రో అవుతుంది అక్క అని. సో చేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఈ మందారం కలర్వే ఎక్కువ కొన్నాను. ఇవైతే పొద్దున్నే చక్కగా పూస్తాయి, దేవుడికి పెట్టుకోవచ్చు అన్నట్లు. వైట్ రోజు అండ్ రెడ్ రోజ్. నాకు రోజెస్ పెంచడం మీద అంత ఇంట్రెస్ట్ లేదు, బట్ మా హస్బెండ్ పువ్వులువే వేయి నువ్వు అని ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి ఈసారి ఇంకా పువ్వులు వేసాను. ప్రస్తుతానికైతే ఇది. హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఎప్పుడు చెప్పినట్టే. సో లెట్స్ సీ వాట్ బెస్ట్ ఐ కెన్ డూ విత్ దిస్ ఛానల్ అని. దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇఫ్ యు ఆర్ వాచింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ లేటెస్ట్ వీడియోస్ చూసి జడ్జ్ చేయకండి. చాలా వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో, నియర్లీ ఒక 1000-1500. అవన్నీ చూడొచ్చు, మీకు అర్థమవుతుంది కంటెంట్ ఏముంటుంది, ఎలా ఉంటుంది అని. సో అదనమాట ఇవాళ వీడియో. చక్కగా మీరు కూడా మొక్కలు పెంచుకొని, ఒక్క మొక్క ఉన్న చాలు, ఉదయం పూట చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది ఇంట్లో. See you in another video. You are waiting and thank you so much once again.